కామారెడ్డి జిల్లాలో ఆత్మహత్యలు కలకలం రేపాయి. చెరువులో 3 మృతదేహాలు లభ్యమవడం సంచలనంగా మారింది. ఎస్ఐ సాయి కుమార్ కానిస్టేబుల్ శృతిగా గుర్తించారు. మరో వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ గా చెబుతున్నారు. ఒకే స్పాట్ లో వీరంతా ఎందుకు చనిపోయారు? చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకేదైనా జరిగిందా అన్నది సస్పెన్స్ గా మారింది. చెరువు దగ్గరే శృతి ఫోన్ తో పాటు బెక్కనూరు ఎస్ఐ కారు, చెప్పులు, అలాగే బీబీపేటకు చెందిన నిఖిల్ చెప్పులు, ఫోన్ కూడా కనిపించాయి. ఎస్ఐ సాయి కుమార్ కు కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయి కుమార్ 2 ఏళ్ల క్రితం బీబీపేట ఎస్ఐగా పనిచేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. దీంతో సాయి కుమార్, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్ గా పనిచేస్తున్న నిఖిల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించినట్టు సమాచారం. కానిస్టేబుల్ శృతి శరీరంపై గాయాలుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే ఆ తర్వాత సాయి కుమార్ బెక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలిసింది. అయితే శృతి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్య కాదని, హత్య చేశారని ఆరోపిస్తున్నారు. నిన్న డ్యూటీ చేసుకున్నది, 11 గంటలకు ఇంటికి వస్తుందని చెప్పేసింది, ఫోన్ చేసింది. ఆమె ఖాళీగా ఎక్స్ రోడ్కి వచ్చేసింది. బస్సులో ఎక్స్ రోడ్కి వచ్చినాక మళ్ళీ ఫోన్ చేసి బందోబస్తుకు రావాలా, చర్చి బందోబస్తుకు రావాలని పిలిపించుకున్నారు. ఎక్స్ రోడ్కి వచ్చి దిగినాక మళ్ళీ పిలిపించుకున్నారు. మళ్ళీ తమ్ముడికి ఫోన్ చేసింది. నేను వద్దామనుకున్న వారి నాకు ఇట్లా మళ్ళీ అర్జెంటు రమ్మని కళ్ళకు నీళ్ళు తెచ్చుకొని ఆమె బాధ డ్యూటీ అట్టనే ఉంటుందని ఆమె వచ్చేసింది. వచ్చినంత లోపల సాయంత్రం 4:30-5 నుంచి ఎస్ఐ సాయి కుమారి మళ్ళీ ఇంకో వాళ్ళు ఫోన్ చేసి రావాలని చెప్పి వాళ్ళు ఇక్కడ చెరువు దగ్గర తెచ్చి ఏమేమి అన్వేషణ చేసిరో సార్ ఈ కథకి వచ్చింది. సరే వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసింది, నేను వస్తున్నా, మటన్ తీసుకురా వచ్చి అక్కడ పెట్టండి, వచ్చి మనం తిందామని చెప్పింది. 11 గంటలకు చెప్పిరు, పైసలు కొట్టింది. తర్వాత వాళ్ళు తెచ్చి ఇంకా వస్తలేదని ఆమె ఫోన్ చేసింది. నేను వస్తామనుకున్నారా, నాకు ఇట్లా ఎగ్జామ్ డ్యూటీ వేసిరు, నేను వెళ్ళిపోతున్నా తమ్మి అని ఏడ్చింది. అదే తెలుసు, అంతలోంచే ఫోన్లు బంద్. సెక్షన్ ఉన్నాడు ఈయన పిలిపించుకుని ఒక్కటే కాలా తెచ్చిరా ఏంది తెలియదు. కారు ఇప్పటిదాకా ఇక్కడ కారు కూడా లేదు. మరి పోలీసు వాళ్ళు కారు కొంటవేరా తెలియదు. నంబర్ అయితే మేము కొట్టుకున్నాము. అది వ్యవస్థ వాళ్ళకు ఏంది అనేది తెలుస్తలేదు సార్. అది ఎస్ఐ సాయి కుమార్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన ఫోన్ రావడం, ఇమీడియట్లీ పోవడం, రెస్క్యూ చేసే క్రమంలోనే ఆయన మునిగి చనిపోవడం జరిగింది. ఈత పర్ఫెక్ట్ కాదు, రాదు అసలు. అయినప్పటికీ కూడా ఆయన ముంచుకొద్దామని ఒక ప్లాన్లో దిగినట్టున్నాడు. మినిమం ఆయన జేబులో ఉన్న సెల్ ఫోన్లో కూడా ఆయన తీయలేదు. దన్న దిగిపోయాను, అట్లనే మునిగిపోవడం జరిగింది. నిన్న మాకు సంఘటన 2:30 నుంచి 3 గంటల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిసేసరికి ఇట్లా విచారణ చేస్తూ ఉంటే వాళ్ళ లొకేషన్ తీసి అక్కడ కారు ఉంది సాయి కుమార్ అని చెప్తే మేము వచ్చినాం నైట్ ఇక్కడికి. ఇక్కడ 3 కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నాయి. ఆల్రెడీ 2 పోలీస్ డిపార్ట్మెంట్, అతను సివిలియన్ ఉన్నారు. ఇక్కడ జరిగిన సంఘటన మీద ఎవరి మీద మనం ఆరోపణ చేయడము అలాంటివి ఏం లేదు. యాక్సిడెంటల్గా జరిగిన క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్సిడెంటల్గా జరిగింది ఈ 3 మరణం వెళ్తారు. ముందు ఏం జరిగింది అనేది వాళ్ళ మధ్యలో ఆ దేవునికి తెలియాలి. అంతని మీడియా మిత్రులను కోరేది ఏంటంటే కొంచెం పాజిటివ్లా దీన్ని చెప్పండి. ఆల్రెడీ మీ జిల్లాకు సేవలు అందించిండు, మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా ఆయన మరణం మా కుటుంబానికి చాలా తీవ్ర లోటు. ఇది పేదరికం నుండి వచ్చి ఆయన సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ కావడం, మధ్యలోనే ఇట్లా జరిగిపోవడం చాలా విషాదం. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ సింధు తెలిపారు. లేట్ ఈవినింగ్ నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 3 persons బీబీపేటలో పనిచేస్తున్న ఉమెన్ పీసీ శృతి, బీబీపేట్ నేటివ్ పర్సన్ నిఖిల్ అండ్ ఎస్హెచ్ఓ బిక్నూర్ సాయి కుమార్, ముగ్గురు కూడా మనకి వేర్ అబౌట్స్ దే వర్ నాట్ నోన్.
సో నిన్న లేట్ ఈవినింగ్ నుంచి అంటే వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక అంటే బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person from బీబీపేట్.